హాయ్ అండి. ఈ వీడియోలో స్టూడెంట్ మార్క్స్ అనాలిసిస్ గురించి చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదండి ఎగ్జామ్స్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ అనాలిసిస్ అని కనిపిస్తుంది, అదే స్టూడెంట్స్ మార్క్స్ డేటా అని కనిపిస్తుంది కదా. ఫస్ట్ అది ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఒక డాష్ బోర్డ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, యావరేజ్ మార్క్స్ ఎంత, పాస్ పర్సంటేజ్ ఎంత, ఫెయిల్ ఎంతమంది అయ్యారు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ప్రతి క్లాస్కి టోటల్ స్టూడెంట్స్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంది కదా. అండ్ యావరేజ్ మార్క్స్ ఉంటాయి, టాప్ పర్ఫార్మర్ యొక్క నేమ్ ఉంటుంది అండ్ లో పర్ఫార్మర్ యొక్క నేమ్ ఉంటుంది. అండ్ సెక్షన్ వైజ్ మార్క్స్ ఉంటాయి అనమాట. పాస్ రేట్ కూడా ఇక్కడ ఉంటుంది, చూపిస్తా ఆగండి ఒకసారి. ఇదిగోండి ఇట్లా అన్నమాట. ఇట్లా చూడండి, టోటల్ స్టూడెంట్ 15 ఉంది, యావరేజ్ మార్క్స్ 17.88, టాప్ పర్ఫార్మ్ M Jahnavi అండ్ లో పర్ఫార్మ్ ఆల్సో M Jahnavi. అండ్ సెక్షన్ మార్క్స్ చూడండి ఇట్లా, సెక్షన్ యావరేజ్ మార్క్స్ ఇక్కడ చూడండి. టోటల్ స్టూడెంట్స్, టాప్ పర్ఫార్మర్ బసవ వీరభద్రరాయుడు అండ్ లో పర్ఫార్మర్ భార్గవ్ చూడండి. సెక్షన్ మార్క్స్, యావరేజ్ మార్క్స్, పాస్ రేటు. సో ఈ విధంగా మనకి స్టూడెంట్స్ మార్క్స్ డేటా అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ అనలిస్ట్ పేజ్ చూద్దాం, అనలిటిక్స్ పేజ్ చూద్దాము. ఫస్ట్ ఇగోండి, ఇది ఇక్కడ క్లిక్ చేయాలి. ఓపెన్ చేసుకున్నాక మాకు ఇక్కడ ఒక డాష్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే పాస్ ఆర్ ఫెయిల్, పాస్ పర్సంటేజ్, ఫెయిల్ పర్సంటేజ్ ఇక్కడ చూస్తుంది అనమాట, చూపిస్తుంది. అండ్ స్టూడెంట్ బై డిపార్ట్మెంట్ వైజ్ స్టూడెంట్స్ ఇక్కడ చూపిస్తుంది. లైక్ ఎగ్జామ్ షెడ్యూల్ చేశాం కదండి, అందులో ఉన్న స్టూడెంట్స్ దానికి అసైన్ చేసి చూపిస్తుంది అనమాట. స్టూడెంట్స్ బై స్టాండర్డ్, దేనికి మనం ఎగ్జామ్ అయితే అసైన్ చేసామో అవి చూపిస్తుంది. ఇక్కడ చూడండి 6th స్టాండర్డ్ అంటే లైక్ ఎవరెవరికి మార్క్స్ వేసాము ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. నేను 10th ఫుల్ వేసాను చూడండి, ఇక్కడ ఫుల్ మార్క్స్. అట్లా. అండ్ యావరేజ్ మార్క్స్ బై స్టాండర్డ్, ఇక్కడ ఏంటి అంటే స్టాండర్డ్ వైజ్ మార్క్స్ చూపిస్తారు చూడండి. 10th స్టాండర్డ్ 16.24%, 9th 17.88 ఇట్లా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ సెక్షన్ పెర్ఫార్మెన్స్, సెక్షన్ బట్టి ఇక్కడ పెర్ఫార్మెన్స్ చూపిస్తారు చూడండి. 6th స్టాండర్డ్ ఓన్లీ 4 వేసాను కాబట్టి అది మనకు అన్ని మార్క్స్ వస్తాయి అనమాట. 7th, 8th, 9th పాస్ రేట్ చూడండి, పాస్ రేట్ చేంజ్ అవుతూ వస్తుంది. అట్లా పాస్ అయిన దాన్ని బట్టి ఉంటుంది మనకి. అండ్ డిపార్ట్మెంట్ యావరేజ్ మార్క్స్ అండ్ పాస్ రేట్ అనమాట. లైక్ ఏ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్లో పాస్ అయ్యారు, అది ఇందులో మనం చూసుకోవచ్చు. సోషల్ యావరేజ్ మార్క్స్, పాస్ పర్సంటేజ్ చూడండి. సైన్స్ యావరేజ్ మార్క్, పాస్ పర్సంటేజ్. మ్యాథ్స్ యావరేజ్ మార్క్, పాస్ పర్సంటేజ్. సో ఈ విధంగా స్టూడెంట్స్ మార్క్స్ అనలిటిక్స్ డాష్ బోర్డ్ అనేది ఉంటుందండి. తర్వాత స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ గురించి డాష్ బోర్డ్ చూద్దాము. అది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.